హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ డెల్టా శ్రీహరి పంచల్సి సమర్పించు అంటావా అంటావాకి హార్టీ వెల్కమ్ బగిన్నెరా నువ్వు అదే అని అనుకుంటారు ఎందుకలా అలా ఎందుకు ఎవరు ఏమనుకోరు అదొక డైలాగ్ ఆ డైలాగ్ చెప్పిన అతను కూడా అది కాదు. సరే నువ్వు డైలాగ్ ఎలా చెప్తున్నావు అంటే అచ్చమైన వాళ్ళు ఉంటారు కదా అలాగే అంటున్నావు. నార్మల్ గా చెప్పచ్చు కదా మరి వాళ్ళు ఉంటారు కదా అది ఎప్పుడైనా చేసావా అలా ఎవరికైనా? లేదు. మరి ఎందుకు అలా బ్యాగున్నారా అని తిప్పుకుంటే డైలాగ్ రాది నువ్వు బిర్ర అంటావు కదా మరి నువ్వు చేస్తావు. సరే కానీ ఉదయ్ మోనిక సిగ్గుపడుతుంటే బొగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. మోనిక సిగ్గుపడుతుంటే నాకు సిగ్గులేదు అనుకుంటున్నాను. బొగ్గలు ఎర్రగా అవుతున్నాయి, బ్లష్ అవుతూనే ఉంటున్నాయి. ఏంటి కథ అంటే డ్రెస్ వేసుకొచ్చావు. పులి డ్రెస్సా? అంటే నేను కొంచెం ఆడపులి శివంగి నువ్వే కదా అన్నావు. పులి కాదు పిల్లి డ్రెస్ వేసుకొచ్చా. పిల్లి డ్రెస్ పిల్లి ఏమి పులి పిల్ల ఏనుగు పిల్ల ఇవేనా ఇప్పుడు? అదంతా కాదు కానీ ఈ రోజు నేను ఫుల్ గా తినేసి వచ్చాను అనమాట. అది ఎందుకంటావా? అందుకే నిందా నుంచి తింటే ఫుల్ గా అది అవుద్దా? అవుద్ది గలీజోడా. అయితే ఫుల్ గా ఎందుకు తిన్నాను? ఎందుకంటే గ్లామర్ మెయింటైన్ చేయడానికి ఫుల్ గా తినేసారు. చాలా మంది నా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఈ రైనీ సీజన్ లో ఫుల్ గా కుమ్మయకూడదు, మితంగా తినాలి. ఏ సీజన్ అయినా సరే మితంగా తినాలి. అండ్ రైనీ సీజన్ లో ప్రత్యేకంగా బయట వైరస్లన్నీ బయటకు వస్తాయి. ఈ సీజన్ లో ప్రత్యేకంగా రైనీ సీజన్ లో ఎక్కువగా నూడిల్స్ తినడం అంటే ఇష్టం. తిను మంచిగానే, కానీ రోడ్ సైడ్ ఎక్కడ పెడితే అక్కడ తినకు, మంచి చోట తిను. ఏమవుద్ది లేకపోతే? యాక్చువల్ గా ఏంటంటే ఈ రైనీ సీజన్ లో వాటర్ అంతా కలుషితం అవుద్ది. ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, సో వాటర్ కాంటామినేట్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం వాటర్ ని బాయిల్ చేసుకోవడం, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా రాగి బిందెలు ఉంటాయి చూడు, రాగి, అందులో వాటర్ వేసుకుని దాని నుంచి తాగడం అనేది చాలా మంచిది. ఎవరైనా హెల్త్ టిప్స్ అన్ని పాటిస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు? రాండమ్ గా ఏదొస్తే నూడిల్స్, వానపాములు, బర్గర్లు, పిజ్జాలు. వానపాములా? దాన్ని మేము నూడిల్స్ అంటాంలే. నూడిల్స్ ని మేము వానపాములే అంటాం. అలా కాదు, ఈ వర్షాకాలంలో మనం ఖచ్చితంగా డైట్ అని కాదు కానీ హైజీన్ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ వర్షాలు పడుతుంటాయి, అంత మట్టి చెత్త అంతా ఉంటుంది కాబట్టి నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ని ఫాలో అవ్వాలి. నువ్వు ఏది పడితే తినేస్తావు, ఏది పడితే తినేస్తాను. మరి మన కాలేజ్ ఏమంటారు వర్షాకాలంలో అసలు ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలా వద్దా అనేది? ఈ వర్షాకాలంలో ఎలాంటి హైజీన్ ఫాలో అవ్వాలనేది మనం మాట్లాడుకుందాం ఈరోజు. yes కాలర్ అయితే రెడీ. హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? షణ్ముఖ మాట్లాడుతుంది. ఈ రోజు నువ్వు ఉదయ్ కి థ్యాంక్ యూ చెప్పాలి. షణ్ముఖ నీ వాయిస్ నువ్వు హలో అనగానే షణ్ముఖ అని చెప్పాడు తెలుసా? రియల్లీ వి నీడ్ టు అప్రిషియేట్ దిస్ గాయ్. అది ఒక చెల్లి వాయిస్ అన్న గుర్తుపట్టలేకుండా ఎలా ఉంటాడు చెప్పు. షణ్ముఖ స్కూల్ కి వెళ్ళాలి. ఏమమ్మా ఏమైంది? ఏంటది? రేపటి నుంచి స్కూల్ వెళ్తుంది అంతే. అంతేనా? నో ప్రాబ్లం రా. డుమ్మా కొట్టినప్పుడల్లా కాల్ చేసేయి, పర్లేదు షణ్ముఖ. ఎన్ని అలా వద్దులే గానీ నువ్వు చక్కగా చదువుకో, నాకు అదే కావాలి. ఓకేనా? మేము యూట్యూబ్ లో కూడా షో పెడతాం కదా, ఆ కింద కామెంట్ చెయ్యి. ఓకే, ఇంకా కొత్త షోస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, వాటన్నిటికీ నువ్వు కామెంట్ చేసి షణ్ముఖ అని పెట్టి నాకు అర్థమైపోతుంది. నువ్వు షోని మిస్ అవుతున్నావా లేకపోతే ఉదయం మిస్ అవుతున్నావా ఏంటి అనేది. షణ్ముఖ మరి యాక్చువల్ గా ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అండ్ రేపటి నుంచి మీకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎలాంటి హైజీన్ గా ఉండాలి, మనం ఎలాంటి ఫుడ్ అది ఫాలో అవ్వాలి, ఏ విషయంలో హైజీన్ తీసుకోవాలి? వాటర్ సంగతి వస్తే మనం ఇంట్లో వాటర్ కాకుండా రాగి బిందెలో వేసుకోవడం. అబ్బా కాపీ కాదు చెల్లి అన్న మాటలు వింటదా? చెప్తున్నా నువ్వు కరెక్ట్. అది లేకపోతే మినరల్ వాటర్ తెచ్చుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నాకు కూడా నార్మల్ ప్యూర్ వాటర్ కూడా లేదు అసలు. నీకు జలుబు చేసింది కదా? చేసింది. చూసా నీ స్టోన్ విని నీకు గుర్తుపెట్టాను. చూసా ఏం విని? స్టోన్. షణ్ముఖ హాట్ వాటర్ తాగు. అండ్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఏంటంటే ఇలాంటి మనం హాట్ వాటర్ ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి లోపల ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అనేది ఉంటుంది వాటర్ లో, కాబట్టి బాయిల్ చేసుకొని తాగమంటున్నాడు మీ అన్నయ్య. ఓకేనా షణ్ముఖ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేసేస్తుండు, వి మిస్ యూ. అండ్ ఎప్పుడైనా నువ్వు లీవ్ లో ఉన్నా లేదంటే హాలిడే ఉన్నా మాకు కాల్ చేసేసే. థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్
చెప్పు నీ టాబ్లెట్ వేసుకోలేదా? ఏం టాబ్లెట్? పొద్దునే రోజు వేసుకుంటావు కదా. ఏహే ఎప్పుడు నేను మంచిగా ఇంగ్లీష్ లో చెప్తున్నా కదా, పిచ్చి లెవెల్లో ఉండడానికి. సరే ఇదంతా కాదు కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. తర్వాత అడుగుదాం. పొడుపు కథ లేదు, పొడుపు కథ అడుగుతాను. కాల్ తీసుకున్నా. అయితే తెల్లగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది, అందరూ దాన్ని మింగకుండా ఊయడానికి ఇష్టపడతారు, ఏంటది? బబుల్ గమ్. ఎప్పుడు అదేనా? బబుల్ గమ్ తెల్లగా ఉంటుంది. ఎందుకు ఎర్రగా ఉండదా బబుల్ గమ్? పింక్ బూమర్ పింక్ గా ఉండదా? సెంటర్ ఫ్రెష్ వైట్ గా ఉండదా? ఏం మాట్లాడుతున్నావయ్యా? సరే తెల్లగా ఉంటుంది, ఇలా ముట్టుకుంటే స్టిక్కీగా ఉంటుంది, దాన్ని మింగడం కన్నా ఉయ్యడానికి ఇష్టపడతాం ఎక్కువగా మనం. ఉమ్ము. మన ఉమ్ము రాంగ్. దగ్గరికి వచ్చాను. ట్రాన్స్పరెంట్ గా ఉంటదని అనలేగా, తెల్లగా ఉంటదని అన్న, వైట్ గా. తొక్కలో క్వశ్చన్. సరే ఇప్పుడైతే మనం ఇదే క్వశ్చన్ ని కాలర్ ని వద్దు, ఎందుకు నీకు రావట్లేదు ఆన్సర్? వెంటనే ఠక్వీమని చెప్తావుగా తెలిసిన ఆన్సర్లన్నీ. ఆల్రెడీ మైండ్ లోకి వచ్చింది కానీ నువ్వు ఫీల్ అవుతాని. కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, ఎవరు? పాప, బుడ్డి పాప. హాయ్ అక్క. హాయ్ చెల్లెమా, ఎవరు మాట్లాడుతున్నారు? మౌనికాని. ఏ మౌనిక? మౌనికాని పాప, బుడ్డి పాప. సరే కానీ ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ లోపు పిల్లలు మనకు షోకి కాల్ చేశారో ఇవాళతో లాస్ట్, ఇంకా రేపటి నుంచి అందరు మనకి హౌస్ వైఫ్స్ లే కాల్ చేస్తారు. అట్లేం లేదు, వాళ్ళు చేస్తారు, అప్పుడప్పుడు చేస్తారు. అప్పుడప్పుడు. మౌనిక ఎట్లున్నావు? నీకోసం వేసా చూసా ఇంత. నువ్వెందుకు మాట్లాడుతావు నాకు మౌనిక మధ్య? నువ్వు పక్కన. మౌనిక వాట్ ఇస్ దిస్ అరాచకం రా? మౌనిక ఏం చేస్తున్నావు మౌనిక? ఏంటి అరేంజ్మెంట్స్ అయిపోయా? స్కూల్ కి వెళ్ళే అరేంజ్మెంట్స్? స్కూల్ ఎందుకు వెళ్తుంది మౌనిక? నువ్వు స్కూల్ చదువుతున్నావా? డిగ్రీ స్టూడెంట్. స్కూల్ కి వెళ్ళే పిల్లకి నేను లైన్ ఎత్తాను నువ్వు. నాన్ సెన్స్. మేము డిగ్రీ, నేను జస్ట్ డిగ్రీ పాస్ రా. చెల్లి ఫోన్ చేయగానే ఎంత హ్యాపీగా ఉన్నావు కదా ఉదయ్ నువ్వు. మౌనిక నువ్వు నాకు చెల్లి. నన్ను అక్క అంటే చూసా, నిన్ను పట్టించుకోవట్లేదు. చెప్పు ఎవరు? పేరేంటమ్మా? తన పేరు రాము. రాముకి మౌనిక తరఫున, ఈ మౌనిక తరఫున స్పెషల్లీ హాయ్. నీ తరఫున ఏం లేదు. మౌనిక చూడు మౌనిక ఎలా అంటుందో. చెప్పేది ఓకే. సో ఏంటి చెప్పు మౌనిక, నువ్వు ఏదోటి. డన్, రెడీ, రాసుకో. బస్ స్టార్ట్. ఉన్నది ఒకటి లేనిది ఒకటి అంట. ఉన్నది ఒకటి లేనిది ఒకటా? ఓకే. ఏంటి అంతే, ఒకటేనా? ఒకటి కాదు, ఒక హింట్ ఇవ్వచ్చు కదా. నువ్వు ఇలా టఫ్ క్వశ్చన్ అడిగితే ఎట్లా చెప్పు? మీ అందరూ 10th ఫెయిల్ బ్యాచ్ మేమంతా. ఉన్నది ఒకటి లేనిది ఒకటా? చూసా. సరే ఏంటి అది? హింట్ ఇవ్వు. ఏంటంట? ఉన్నప్పుడు ఏమైనా, ఉన్నప్పుడు లవ్, లేనప్పుడు బాధ. బాధపడు. చూసా ప్రేమ, ప్రేమ గురించి ఎంత బాగా చెప్పింది. ఓన్ గా తనే క్రియేట్ చేసుకొని చెప్పినట్టుంది ఈ క్వశ్చన్. నాకు నచ్చింది మౌనిక. ఐ లైక్ ఇట్ రా. యా, లవ్ గురించి నువ్వు ఏ చెప్పినా తను లైక్ చేస్తాడన్నమాట. అది నీకెందుకు నాకు మౌనిక మధ్యలో వస్తున్నాను పక్కన? నేను కూడా మౌనికనే కాబట్టి. సరే మౌనిక, ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి హైజీన్ తీసుకోవాలి? బయట ఫుడ్స్ తినచ్చా తినకూడదా, ఏంటి నీ అభిప్రాయం? ఫుడ్ కాంప్లికేషన్స్ అవన్నీ చెప్పు. డైట్ తినచ్చు, ఎందుకంటే బయట చల్లగా వర్షం పడతా ఉంటే మనం వేడివేడిగా తినొచ్చు కదా బజ్జీలు. అవి కాదంటలేదు కానీ హైజీన్ ఫుడ్ తినాలి. ఇప్పుడు వెతుక్కుంటామండి మేము. చెప్పు. వద్దురా, హెల్త్ పాడవుతుందిరా. ఫండ్ వద్దు. ఎందుకు ఇంత పట్టించుకో? కేర్ టేకర్ నాన్న. ప్లీజ్ కేర్ టేకర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మోనికా. సాలరీ పంపించేసే ఈ రోజు ఎంత. ఓకే మోనికా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ బయట ఫుడ్ తినకు నాన్న, హెల్త్ పాడవుతుంది. ఫండ్ కొంచెం ఎక్కువ అయినట్లేదు. ఎందుకు కుల్లి. హలో, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శృతి అండి. అర్థం కాలేదు. శృతి?
కీర్తి అండి. కీర్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ లో ఎక్కడ? నిమ్స్. హైదరాబాద్ ఇస్తానండి. ఉప్పల్లో కీర్తి గారు. ఓకే, ఏం వీళ్ళ చేస్తుంటారు? ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారండి. ఏ చెయ్. ఏం చేస్తుంటారు? ఓకే, కీర్తి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ వంటలు వండుతారు మీరు? ఎందుకు కష్టపడుతున్నంత అడుగు సరే మీరు ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తారు? వంటల్లో ఏది బాగా వండుతారు? ఏది ఎగ్జాక్ట్లీ. నేను చికెన్ బిర్యానీ చేస్తానండి. మై ఫేవరెట్. మామూలుగా చికెన్ చెప్పొచ్చు. బిర్యానీ అనగానే అలా వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. ఓకే. ఇంకా ఈవిడ కూడా బాగా చేస్తారండి చికెన్ బిర్యానీ, తెలుసా? అవునా? మస్తు చంపేస్తుంది. కాకపోతే చికెన్ ముక్కలు ఉండవు అందులో. ఈ రోజు మా హస్బెండ్ బ్యాక్ అండి చేస్తారని కాల్ చేశాను. చాలా రోజుల నుంచి try వావ్. చేస్తున్నాను. తప్పకుండా. మీ హస్బెండ్ గారి బర్త్డేనా? నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. ఏంటి షో చూస్తారా మీరు డైలీ? చూస్తానండి. నేను చాలా రోజుల నుంచి ట్రై కూడా చేస్తున్నానండి, కలవట్లేదు. ఈ రోజు చూసారా, కలిసింది. ఈ రోజు మీ హస్బెండ్ గారి బర్త్డే అని చెప్పి ఈ రోజు కలిసింది. లక్కీ అన్నమాట మీరు. కీర్తి గారు సో లక్కీ. మీ హస్బెండ్ గారి పేరేంటి? చెప్పండి. హలో, హలో, కీర్తి గారు పేరు చెప్పండి, మీ వారి పేరు. మా ఆయన పేరు కిరణ్ అండి. ఓకే, కిరణ్. నేను చెప్పేస్తాను. సో కిరణ్ గారికి కీర్తి గారి తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా తరపు నుంచి, స్టూడియో యువ తరపు నుంచి కూడా